యోహాను సువార్త 17. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. See that now. ఎందుకంటున్నాడు చూడండి, 4వ వచనం చదవండి ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. లార్డ్, ఐ ఫినిష్డ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నున్న నిన్ను మహిమపరిచింది. ఐ హావ్ ఫినిష్డ్. అందుకనే ఆయన శిష్యుల్ని పిలుస్తున్నప్పుడు అంటాడు, తండ్రి నన్ను ఎలా పిలిచాడో మిమ్మల్ని అలాగే పిలుస్తున్నాడు అంటే మీ పని అయ్యే వరకు అపవాది మిమ్మల్ని హాతము మార్చలేడు. యు సీ దట్. ఒకవేళ మేము హతసాక్షులకు వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నారు. 12 మంది ఎందుకు కోరుకున్నారు హతసాక్షులకి వెళ్దాం? ఎందుకంటే 12 మంది యేసయ్యను తిరస్కరించారు. వాళ్ళు పిరికి వారిగా పరలోకంలో యుగయుగంలో ఉండడం వారికి ఇష్టం లేదు. అందుకని మేము హతసాక్షులుగా వస్తాం అని వాళ్ళు కోరుకున్నారు. అయితే నేను అలాగే వెళ్ళాను పరలోకంగా, మీరు కూడా మీ పని అయ్యే వరకు మీరు వెళ్ళరు. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యూ క్యాన్ లెర్న్ అండ్ బీ అవేర్ అండ్ గో త్రూ. ఐ ఫినిష్ ద వర్క్. నా మహిమనిచ్చేయమన్నాడు దేవుడు. తెలిసి వెళ్ళాడు. ఎంతమందికి ఇలాగ వెళ్ళాలని ఉంది? ఒకవేళ వెళ్తే శ్రమంలో, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో, యూ నీడ్ టు గో లైక్ దస్. కానీ ఆ సంఘం ఎలా ఉందంట? ఇట్ వాస్ వీక్. అలాగని దేవుడు బలహీనమైన సంఘాన్ని విడిచిపెట్టాడు. ఒక బలహీనమైన సంఘాన్ని ఆయన బహుమానం ఇస్తున్నాడు. ఒక బలహీనమైన సంఘాన్ని చూద్దాం. ప్రకటనలోకి వెళ్దాం. వాళ్ళు బలహీనంగా ఉండొచ్చు, కానీ వారి విశ్వాసము గొప్పది అనండి. ఎందుకంటే కొంతమందికి తీర్పు తీర్చాలి కదా, శత్రువుకి తీర్పు తీర్చాలి కనుక ఒక్కొక్కసారి శత్రువుని చేసుకో అంటాడు. చూడండి, నీకు కొంచెము బలం ఉన్నా నువ్వు చాలా గట్టిగా పట్టుకున్నావు నా విశ్వాసాన్ని అంటారు. ప్రకటన 3:7-8. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరు. బలహీనంగా ఉన్నారు, చంపేశారు. ఆ సంఘం బలహీనం కలగని దేవుడు విడిచిపెట్టాడా? లేదు, దాన్ని పట్టుకునే ఉన్నాడు. అలాగా కొన్ని బలమైన సంఘాలని పట్టుకున్నాడు. హీ వాజ్ హోల్డింగ్ ఆన్ ఎవ్రీ వన్. ఎందుకంటే రక్తము కార్చిన తరుణ కుమారుణ్ణి బలహీనుడు పట్టుకున్న, బలవంతుడు పట్టుకున్న, ఎవరు పట్టుకున్నా ఆయన విడిచిపెట్టాడు. హీఈస్ ఆల్వేస్ ఇన్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వు ఆశీర్వదించబడ్డావా, ఆశీర్వదించబడలేదా, రోగి అయి ఉన్నావా, అప్పులు పాలైపోయావా, బలహీనంగా ఉన్నావా, గాడ్ స్టిల్ లవ్స్ దట్ పర్సన్ అండ్ ఈస్ హోల్డింగ్ ఆన్. 7 సంఘాలని ఆయన పట్టుకున్నాడంట చేతితోటి. ఒక్కొక్కసారి శత్రువు ఎలాంటోడో లోకానికి చూపిస్తాడు. హీ ఎక్స్పోజెస్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవిల్. హీ ఓపెన్స్ ద ఐస్, terrorizes his people and shows, look where you are living. మనల్ని భయక్రాంతులుగా చేసి మనకి చెప్తాడు, చూడండి మీరు ఎక్కడ జీవిస్తున్నారు. యోబుతో చెప్తున్నాడు, ఇంతవరకే చేయి నువ్వు, అతని ప్రాణాన్ని ముట్టుకో. దే ఆర్ లిమిటేషన్స్. ఎందుకు? ఇంకా యోబుని పట్టుకున్నాడా లేదా దేవుడు? ఎస్, హీ వాజ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ జోబ్. సైతానుడా అన్నీ పోతున్నాయి, కానీ యోబేమనుకున్నాడు, నా దేవుడు వదిలేశాడు, నేను పిండం కనబడి చనిపోయిన ఏయో మాట్లాడేస్తున్నాడు. కానీ దేవుడు ఇంకా ఈరోజు ఎవరెవరు నన్ను దేవుడు వదిలేశాడు, నాకెవరూ లేరు, నేను విధవరాలని, అది ఇది జరుగుతుందా లేదా అన్నో, దేవుడు నిన్ను తన బలమైన హస్తముతో పట్టుకునే ఉన్నాడు. గాడ్ ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. ఇఫ్ యూ క్యాన్ హోల్డ్ ద వీక్ చర్చ్, ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. నిన్ను అంత సమాజం అంతా వెలివేసేసిన, గాడ్ ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. మేబీ నీకన్నా మర్మాలు తెలియదు, అంత వాక్యం తెలియదు, అంత డబ్బు లేదు, అంత సామర్థ్యం లేదు, బట్ స్టిల్ గాడ్స్ రైట్ హ్యాండ్, ఆయన కుడి హస్తంలో నిన్ను చెక్కే ఉన్నాడు. హీ ఈజ్ స్టిల్ గాడ్ ఆఫ్ విడోస్, గాడ్ ఆఫ్ పూర్, గాడ్ ఆఫ్ ద వీక్, గాడ్ ఆఫ్ ద సిక్. హీ ఈజ్ ఎ హీలర్ బట్ స్టిల్ గాడ్ ఆఫ్ ద సిక్. ఆయన స్వస్థపరిచేవాడు, అలాగే నా రోగిని విడిచిపెట్టాడు. ఆయన ధనికుడు, అలాగే దరిద్రుని విడిచిపెట్టాడు, ఆ విధవరాలను విడిచిపెట్టాడు. హీ ఈజ్ గాడ్ ఆఫ్ పూర్, యట్ హీ ఈజ్ ఆల్సో గాడ్ ఆఫ్ రిచ్, అబ్రహాం, ఐజాక్ అండ్ జాకోబ్. ఎఫెసీలు 6:12. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఆగండి, ఈ లోకనాథుడు ఎదుట ఆ పైన ఇంకొక నాథుడు ఉన్నాడు, వాడు పనిచేస్తాడు. అలాగే దురాత్మల సమూహాలు ఉన్నాయంట. దానియేలు ప్రార్థన చేసి ఈ దర్శన భావము చెప్పమంటే అతను మోకరించిన వెంటనే ఎవరు బయలుదేరారు? గాబ్రియేలు బయలుదేరారు, దూత. చూడండి, దేశాల విషయమై బిగ్
గ్లోబల్ న్యూస్, నేషనల్ న్యూస్ ఎవరిస్తారో తెలుసా? గ్లోరీ ఏంజల్స్, మైకల్. ఒకవేళ నువ్వు దేశం కోసం ప్రార్థిస్తున్నావా, ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నావా, నీ ప్రార్థన ఎవరు తీసుకెళ్తారో తెలుసా? గొప్ప గొప్ప దూతలు పట్టుకెళ్తాయి, హై ర్యాంక్ ఏంజల్స్. ఎందుకంటే ఈ గాబ్రియల్ దూత వస్తే ఎవరపారంట? పైన ఒక దురాత్మ ఆపిందంట. ఎవరా దురాత్మ పేరు? పారసికుల రాజు. అంటే ఏమనుకుంటాం మనం? ఆ పర్షియా దేశపు రాజు అనుకుంటాం. కానీ ఆ పర్షియా దేశానికి అక్కడ కూర్చున్నాడు, ఆడిపోయిన ఇంకోటి కూర్చున్నాడు దురాత్మ. ఇజ్రాయేల్ అందే, మాకు కూడా లోకంలాగా రాజులు కావాలి దేవా, రాజులు కావాలా? ఎవరు కావాలంట? వాళ్ళకి తెలియదు దాని వెనకాల పైన దురాత్మలోనే కంట్రోల్ చేస్తున్నాయని. ఏమైంది? కోరుకున్నారు. అంతకుముందు ప్రవక్తలు వెళ్ళేవారు, దేవుడు ఏం చెప్తే అది నడిపించేవారు. మోషేలాగా అడుగడుగున ఎటు నడవాలి ప్రభువా, తనకు ఒకవేళ రాజులా జ్ఞానం ఉందని చెప్పి 40 సంవత్సరాల ఆ జ్ఞానాన్ని మళ్ళీ మొత్తం తీసేశాడు. తీసేసుకొని రాదు, మెదడు లేనిలాగా ఉన్నాడు. కరెక్టే, అలాగుంటేనే నాకు కరెక్ట్ రా అని చెప్పాడు. ఎందుకంటే మ్యాప్ డిజైనింగ్, రాజు ఎక్కడెక్కడ ఎలాగెలాలో తెలుసు, 2 వారాల్లో వెళ్ళిపోవచ్చు. అలాంటిది ఒక కొండ చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిప్పాడు. ఒక రోజైనా అడిగాడు ఆ దేవుణ్ణి, ప్రభువా నేను మహారాజుని, 2 వారాల్లో వెళ్ళిపోవాల్సింది నువ్వు ఎందుకలా రోజు తిప్పుతున్నావు, ఇలాగే మమ్మల్ని కొండ చుట్టూ తిప్పుతున్నావు, నువ్వు రూట్ మర్చిపోయావా ఏంది? మా పాపాలతో పాటు రూట్ కూడా మర్చిపోయావా? గాడ్ నెవర్ ఫర్గెట్స్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ నో మెమరీ ఫర్ హిమ్. హీ రిమెంబర్స్. ఆయన మర్చిపోతాడంటే మర్చిపోతాడు అంతే. గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత నువ్వు జ్ఞాపకం చేసినా ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ పాపాన్ని. ఈ సచ్ ఎ గుడ్ గాడ్. దీస్ ఆర్ ద డీమన్స్ దేర్. లోకనాథులతో నీ ఆకాశమండల దురాత్మల సమూహములతోటి పోరాడుచున్నామంట మన యుద్ధం. పక్కనతో చెప్పండి. ఆ యుద్ధం, ఆ పోరాటం చేయాలంటే దానికి కావాల్సింది 2: వాక్యము ద్వారా వచ్చే విశ్వాసం, విశ్వాసం ద్వారా చేసే ప్రార్థన, ఇంకేమీ లేదు. So this warfare is only done by 2 things: the word and the prayer of faith. ఈ ఆయుధాలు కావాలి నీకు. నో అదర్ వే యూ క్యాన్ బి ప్రొటెక్టెడ్ లోకముతో. ఎందుకంటే ఇప్పుడు దీని వెనకాల ఏదో ఒక దురాత్మ ఉందా లేదా? దెర్ ఈస్ ఎ పర్సన్, ఎ వికెడ్ మ్యాన్ హూ ఈస్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి వాడు ఎవడనుంది? నరహంతకుడై ఉన్నాడు. ఏలయనగా మనము పోరాడినది దురాత్మ సంబంధులైన ప్రధానులతో, దురాత్మ సంబంధమైన అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశమండలం దురాత్మ సమూహములతో అయి ఉన్నది. అందుకే ప్రే బై కవరింగ్. ఉపవాసం నేర్పించండి పిల్లలకి. ఒక్కోసారి మన శరీరం ఎందు మన మాట కొన్ని లంగో. అప్పుడు దానియేలు 21 రోజుల ఉపవాసం ఉంటే దేవుడు ఎవరిని పంపించాడు? మిఖాయేలుని పంపించి, ఆ మిఖాయేలు ఈ పారసికుల రాజుతో యుద్ధం చేస్తే అప్పుడు కిందకి ఎవరు వచ్చారు? అప్పుడు గాబ్రియల్ వచ్చింది, వచ్చి ఆ దర్శన భావం చెప్పింది. చూసి కానీ కొత్త నిబంధనలో నీకు ఆ సిస్టమ్ అవసరంలే. నీ లోపల దేవుడు పరిశుద్ధాత్మనే పెట్టేశాడు. నీవు నీ గదిలో కూర్చొని ప్రార్థించిన వెంటనే నీతో మాట్లాడుతూ ఉంటాడు. టెంప్టేషన్ అనే దయ్యాలు, శోధన అనే దయ్యాలు, రకరకాల దయ్యాలు ఉంటాయి. మీరందరూ కంట్రోల్డ్గా దయ్యాల్ని హ్యాండిల్ చేయదురుగాక. యు నీడ్ టు యూజ్ ఇట్. ఆ ఒక రకంగా భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవా. దాన్ని కరెక్ట్గా దేవుని కొరకు వాడాలా. దేని కొరకు వాడాలా? దేవుని మహిమార్థమై రానున్న రోజుల్లో వాడబడును గాక. ఒక మనిషిని చంపినట్టు ఒక దేశ సైన్యాన్ని చంపేస్తామంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటే. యు సీ దట్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దిస్ గాయ్ వాట్ ఐ కెన్ డూ, వాట్ కెన్ గాడ్ డూ విత్ ఎ మ్యాన్. ఎంతమందితో అంట? ఒక వ్యక్తితో. బట్ దెర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. There are times and seasons. May the Lord change the times and seasons of this nation. మీ కాలములు సమయములు కూడా దేవుడు మార్చును గాక. May the Lord change the times and seasons. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. ఎక్కడ వారు కుడి హస్తం పట్టుకుని ఒకవేళ దేహమంతా బాధ ఉంటే ఆ దేహమంతటిని మీరు ముట్టి స్వస్థపరచండి. హీల్ దర్ బాడీస్, మేక్ దెమ్ హోల్. ఓ లార్డ్, హీల్ దర్ బాడీస్. అయా వారి ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా ముట్టండి, బలపరచండి. లార్డ్ హీల్ దెమ్. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, నీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలి నాయన. నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలా. గివ్ us this strength,
ఓ లార్డ్ గివ్ us ది స్ట్రెంగ్త్ ఈ వాక్యాన్ని వినడానికి, వారు అనేకులకు ఆశీర్వాదంగా జీవించి నీ నామ మహిమార్థమై నూతన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.